number you have dialed is currently busy. Please try later. The number you have dialed is currently busy. Please try later. ఎక్కడికి ఎంతసేపు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తామంటే నేను బండి మీద ఉన్నా, అందుకే చూసుకోలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేశాను నేను నీకు? ఫోన్ ఒకసారి కూడా చూసుకోలేదు నువ్వు? నేను చూసుకోలేదులే కానీ ఇప్పుడు వచ్చినగా ఇప్పుడు ఏంటి చెప్పరాదు పొద్దాక ఈ ఆర్గ్యుమెంట్లు నన్ను చదువు చెప్పు. అవును, ఇప్పుడు ఏం చేయమంటా నన్ను? నువ్వు పోయి నాకు అన్నం పెట్టరాపో. మనిషికి ఎన్నిసార్లు చెప్పినా మనం అవసరం లేదు, పట్టించుకోవట్లే కనీసం. ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఏంటో అని చెప్పేసి అని. నా పేరు రాము. నేను చిన్నప్పటి నుంచి కూడా అల్లరి చిల్లరగా తిరిగిన వాడిని. చిన్న వయసులోనే నాకు మందు, తాగుడు, వ్యసనాలు మొత్తం అలవాటు అయిపోయినాయి. నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక నేను కొంతకాలం మళ్ళీ అలాగే తాగుడులోనే బాగా విపరీతంగా తాగాను. అవును, నాతో నీకెందుకు? తాగితే నీకెందుకు, తనైతే నీకెందుకు? అవునమ్మా, ఇప్పుడు నా ఇష్టం, నేను తాగుతున్నాను, నువ్వేం చేద్దామని చెప్పేది నా కాడికి వచ్చి నాకు ఎంతవరకు ఉంటే వరకే ఉండు. నేను ముందు చెప్తున్నాను, అసలు నీతో ఉండటం కంటే వెళ్ళిపోవటం నయం. అసలు వెళ్ళిపో. అలా నా జీవితం చూసి వాళ్ళకి విరక్తి పుట్టి నన్ను చూసి అసహించుకున్నారు. ఈరోజు నేను మందిరానికి వెళ్ళాను. దైవజనులు సతీష్ కుమార్ అయ్య గారు చెప్పిన వాక్యం చాలా బాగుంది. నెక్స్ట్ వీక్ మన ఇద్దరం కలిసి వెళ్దాం. సరే, నేను కూడా వస్తాను. ఉన్నారా మన మధ్య ఎవరైనా? బిడ్డలైతే కన్నావు గాని ప్రేమను పంచిపడడం నీకు చాటు కావట్లా. తిరగడానికి టైం ఉంది, తాగడానికి టైం ఉంది, ఉద్యోగానికి టైం ఉంది, వ్యాపారానికి టైం ఉంది, ఈ లోకలు అన్నిటికీ టైం ఉంది. కానీ కన్న బిడ్డలను దేవుని భయభక్తుల్లో పెంచడానికి టైం ఉందా? కన్న బిడ్డలతో కొంచెం సమయం గడపడానికి టైం ఉందా? తండ్రిగా నువ్వు చూపించగలిగిన ప్రేమ ఈ లోకంలో ఎప్పుడూ చూపించలేడు. అటువంటి తండ్రిగా నువ్వు ఉంటే ఎంత బాగుంటుంది. అటువంటి తండ్రిగా నువ్వు ఉన్నావా? తల్లిగా నువ్వు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. ఇవాళ నీతో ఒక విషయం చెప్పాలి. ఇలా చర్చిలో మందిరంకి వెళ్ళొచ్చాను కదా, అయ్యగారు సూటిగా స్పష్టంగా నాతోనే మాట్లాడినట్టు ఉంది. మందు తాగి 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 ఇక నాకు ఈరోజు గద్దింపుతో కూడిన వాక్యం నాకు అయ్యగారు నాతో మాట్లాడినట్టు అనిపించి అక్కడికక్కడికి తీర్మానం తీసేసుకున్నా. ఇక నుంచి జీవితంలో నేను మందు ముట్టను, ఇంకెప్పుడు కూడా కనీసం ఇక నా జీవితంలో ఇది లేదు, తాగను లైఫ్లో అని చెప్పేసి అక్కడే మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసుకొని మందిరంలో తీర్మానం తీసేసుకొని ఇక వచ్చేసాను అనమాట. అది నీకు చెప్దామని చెప్పేసి అని అనుకున్నా. అయితే నమ్మను, నువ్వు బాధ్యం అంటే అసలు నమ్మను కూడా నమ్మను. నాలో వచ్చిన ఈ మార్పుకి నా భార్య కూడా ఎంతో సంతోషించారు. టైలరింగ్ పనిలో కష్టపడి పనిచేస్తూ ప్రతి నెల దేవుని సువార్త ప్రకటించేవాడిని. అలా దేవుని కృపలో ఇప్పటి వరకు 164 సార్లు దేవుని సువార్తను అందించాను. నా భార్య ప్రతిసారి దశమ భాగం గురించి చెప్తూ ఉండేది. మందిరానికైతే వస్తున్నావు, మార్పు చెందినావు గానీ దశమ భాగం ఇస్తున్నావా లేదా అని సూటిగా నన్నే అడిగినట్లు అనిపించింది. మన కుటుంబాన్ని క్వశ్చన్ చేసినట్లు అనిపించింది. అయితే నువ్వు ఇవ్వట్లేదనే అన్నావు కదా, మనం ఇక ప్రతి నెల దశమ భాగం దేవునికి ఇద్దాము. సరే, మరి ఇద్దాం. ఆ మాట విని నేను ప్రతి నెల దేవునికి దశమ భాగం ఇవ్వటం మొదలు పెట్టాను. ఒకప్పుడు వేసుకోవడానికి సరిగా బట్టలు ఉండేవి కూడా కాదు నాకు. అలాంటిది ఇప్పుడు నన్ను ఎంతో మందికి నూతన వస్త్రాలు కుట్టే పనిలో దేవుడు నన్ను దీవించాడు. ఇల్లు లేని నాకు 2 నూతన గృహాలు కొనుక్కునే శక్తినిచ్చాడు. ఇప్పుడు దేవుని కృపలో నేను నా కుటుంబం సంతోషంగా జీవిస్తున్నాము.